మరొకట శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో సువర్ణ పుష్పార్చన సేవ ప్రతి శుక్రవారం కూడా జరగడంలో విశేషం. మనకు వైవర్తక పురాణంలో చెప్పిన దాని ప్రకారంగా ఏ మానవుడైతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మం ఈ జన్మలో అడ్డుగోడగా పడుతూ అనేక విధాలైనటువంటి ఇబ్బందులను కనుక క్రియేట్ చేస్తూ ఉంటే తద్దోష నివృత్తికై 21 శుక్రవారాలు వరుసగా మధ్యలో ఏ విధంగా ఒక్కసారి కూడా ఆపకుండా 21 శుక్రవారాలు వరుసగా ఆ సువర్ణ పుష్పార్చన సేవను చేయడం వలన తద్దోషం నివృత్తి అయి మానవుడు ఐక్యంగా సర్వసుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్షప్రాప్తిని పొందుతాడు. అందుకే ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఈ సువర్ణ పుష్పార్చన సేవ గావించడం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక రెమెడీ చెప్పుకోవడం ఆలయ సాంప్రదాయం. ప్రధానంగా కంటి చూపుకు రాళ్ళు కూడా మసైపోతాయని చెప్పేసి మనకు చరిత్ర ఆధారాలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. కంటి చూపు యొక్క శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. కొన్ని కంటి చూపుల వల్ల వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మన మీద ప్రభావాన్ని చూసి మనం ఏ పని చేసినా ఆ పనికి అది అడ్డుగోడగా పడుతూ మనల్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి నరదృష్టి పోవడానికి చాలా వెరీ సింపుల్ రెమెడీ. మనం ప్రతినిత్యం స్నానం చేసేటటువంటి నీటిలో ఒక 5 నుంచి 10 గ్రాముల వరకు ఉప్పు వేసి ఆ తర్వాత ఆవాలు 9కి తక్కువ కాకుండా ఆవాలను కూడా ఆ నీటిలో వేసి ఆ నీటితో 90 రోజులకు తక్కువ కాకుండా కనుక స్నానం చేసినట్లయితే ఎలాంటి నరదృష్టి కూడా మనపై దాని యొక్క ప్రభావం చూపకుండా ఎవరైనా ఆ నరదృష్టి ఆ దృష్టి చేత మనల్ని చూసినా అదే తిరిగి వాళ్లకు వెనక్కు వెళ్ళి వాళ్ళకే తిరిగి కొడుతుంది. అలాంటి దోష నివృత్తి అవుతుంది. 90 రోజులకు తక్కువ కాకుండా ఈ విధానంలో స్నానం చేయాలి. వచ్చే వారం మరొక రెమెడీతో మనం కలుసుకుందాం. శుభమస్తు.